అందరికీ యేసయ్య నామమున అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ముందు దర్శమంలో చేశాను 14 సంవత్సరాలు. కానీ అనుకోకుండా దేవుని కృప వలన మళ్ళీ మన జాగర్లమూడి చెరువు కట్టమైన స్కూల్కి ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయి ఉన్నాను. నేను అనుకోలేదు, కానీ అది ట్రాన్స్ఫర్ అవుతానని తెలుసు, కానీ అనుకోని రీతిలో ఇక్కడికి నేను మళ్ళీ వచ్చి ఉన్నాను. అది దేవుని యొక్క అనుగ్రహం, కృప మాత్రమే. మా మా అన్నయ్య పిల్లలు కానీ మా అక్కయ్య పిల్లలు కానీ వాళ్ళు కాలేజీలకు జాయిన్ అయి ఉన్నారు. అది దేవుడు మాకు చేసిన మేలు అన్నమాట. అదేవిధంగా మా నాన్నగారు మీ అందరికి తెలిసిన పరిచయస్తుడే 2010లో చనిపోయారు కదా. ఆ చనిపోయే ముందు నాన్న కొంచెం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సిక్లో ఉన్నప్పుడు ఒక నాన్నగారిని ఒక నెల రోజులు, అంటే నెల 10 days 20 days అలా నాన్నతో దగ్గరగా నేను ఉన్నానన్నమాట. మా నాన్నగారు అప్పుడు నన్ను ఇంకా చనిపోతాడు 2 daysలో అనగా నన్ను దగ్గరకు పిలిచి నన్ను క్షమాపణ అడిగాడు అన్నమాట. ఎందుకు నాకు క్షమాపణ అడుగుతున్నావు నన్ను అంటే, అమ్మ నేను టీచర్ని అయి ఉండి అందరికీ మేలు చేశాను, కానీ నీకు నేను మేలు చేయలేకపోయాను, నీకు నేను అన్యాయం చేశాను అని నన్ను చేయబట్టుకొని నా కాళ్ళు కొద్దిసేపు నొక్కి క్షమాపణ అడిగాడు అన్నమాట. నేను చెప్పాను మా నాన్నకి, నాన్న నువ్వు అందరికీ మేలు చేసావు అంటున్నావు, నాకు కీడు చేసావు అంటున్నావు కదా, ఆ కీడు నాకు ఇచ్చావు చూసావా, అదే నాకు మంచి మేలు, ఆ కీడుని నేను మేలుగా మార్చుకుంటా, నువ్వు డోంట్ వరీ, నువ్వు హ్యాపీగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని నాన్నగారికి నేను చెప్పడం అన్నమాట. అంటే ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. ఆయన అయితే నాకు చాలా కీడు, నీకు న్యాయం చేయలేదని ఆయన చెప్పుకున్నాడు, కానీ నువ్వు ఏదైతే న్యాయం చేయలేదో అదే నాకు గొప్ప న్యాయం అని మా నాన్నకి జవాబిచ్చి, నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్న అని నాన్నకి ఆ చివరి దినాల్లో దేవుని గురించి చెప్పి, ఆ నాన్నగారు ఇంకా ఆ రోజు చనిపోతారు 9 గంటలకు అనగా నాన్నగారు 4కి లేచి పరలోక ప్రార్థన చేసి హాస్పిటల్లో ఉన్న రోగులందరి కొరకు ప్రార్థన చేసి అందరికీ క్షమాపణ అడిగి దేవునికి స్తుతులు చెల్లించి అట్లా ప్రార్థన చేసిన ఒక గంట సేపటికి 9 గంటలకి నాన్న ఇంకా మరణ వేదనతో ఆ వేదన అనుభవిస్తూ ఆ టైంలో ఆయన చనిపోవటం జరిగిందన్నమాట. కాబట్టి మనకి కొన్ని కీడులు ఎదురవ్వచ్చు, అన్యాయాలు ఎదురవ్వచ్చు, కానీ దేవుడి దయ వల్ల కీడులైన అన్యాయాలైనా దేవుడు అన్నీ మేలుగా మార్చాడన్నమాట. ఈరోజు దినవాక్యము క్యాలెండర్లో మనం చూస్తే సామెతలు 23:20లో కూడా నీ శత్రువును నేను తరిమి కొట్టేదని ఒక వాక్యం ఉంటుంది. శత్రువు మనకి ఎవరంటే సాతానే, మనుషులు కాదు. ఆ సాతానే మనుషుల రూపంలో శోధిస్తూ పీడిస్తూ ఉంటాడు. అలాంటివన్నీ దేవుడు జయించడానికి, ఈ స్థాయిలో నిలబెట్టడానికి దేవుడు కేవలం ఉచితమైన కృపమే, నా యొక్క సొంత ప్రయత్నం కానీ సొంత బలం సొంత జ్ఞానం నిల్లన్నమాట. అంతా దేవుని దయ వల్ల మేము ప్రశాంతంగా ఉన్నాం. అదేవిధంగా అన్ని అప్ అండ్ డౌన్స్ కూడా మా ఇంట్లో మేము ఎదుర్కొన్నాం. ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ కూడా సాతాను చిక్కులు ముడుల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించినందుకు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 14 సంవత్సరాల్లో కూడా దేవుడు నాకు ప్రపంచం అంతా ఏ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని కాదు, ఏ సంఘం అవుతుంది ఆ సంఘం అన్నిటికీ ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. మరి అదేవిధంగా నేను చేసేది పేద పిల్లలు ఉండే స్కూల్స్లో కాబట్టి నాకు మా సేవకులు చెప్తారు, నన్ను గైడ్ చేసే సేవకులు చెప్తారు ఏమని, గిరి నీ దగ్గరికి పేద పిల్లలు వస్తారు, నువ్వు వారికి ఎట్లా సేవ చేస్తావు అంటే, నేను ఇన్ని 14 సంవత్సరాలు కూడా నేను నా ఉద్యోగంలాగా చేయలేదన్నమాట, ఒక సేవలాగా చేశా. వాళ్ళ జీవితాలను కట్టానన్నమాట. ఒక కలెక్టర్కి ఏ స్థాయిలో అయితే పునాది వేస్తామో ఆ స్థాయిలో వేసి పిల్లల్ని నేను బిల్డప్ చేశానన్నమాట. అది దేనివల్ల అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు దయ, దేవుని యందు భయభక్తులు ఆత్మీయత నాకు ఉంది కాబట్టి పిల్లలను కూడా నేను ఆ రకంగా తీర్చిదిద్దాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది చిన్న పిల్లల్ని యేసు ప్రభు ఎత్తుకొని ఇలాంటి వారిదే పరలోకం, వాళ్ళల్లో ఇన్నోసెంట్ ఉంది, అదే గొప్ప పరలోకం. నేను అది చూస్తూ వాళ్ళకి టీచింగ్ చేస్తూ ఆ పేద పిల్లల జీవితాలను నేను ఒక కలెక్టర్ స్థాయికి తీసుకెళ్ళాలి వీళ్ళని బిల్డప్ అంటే ఆ పునాది వాళ్ళకి వేస్తూ నేను టీచింగ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా మరి నేను ఉద్యోగం చేయలేదు. 14 సంవత్సరాలు నేను చేసిన సేవే.
ఆ సేవ కోసమే నేను కారు కొనుక్కున్నాను. ఎప్పుడు కూడా 14 సంవత్సరాల్లో నా కారు ఉంది అని నా ఫ్రెండ్స్కి ఎవరికి కూడా నేను ఒకరోజు కూడా చెప్పుకోలేదన్నమాట. ఆ దేవుడు సేవకని కొనుక్కున్నాను, దేవుని సేవకే ఉపయోగించాను. ఇంకా దేవుడు నన్ను మరి ఎందుకు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడో, ఇంకా చాలా రెస్ట్ తీసుకోమని ఇక్కడ తీసుకొచ్చాడు. నాకు దర్శి విడిచి రావటం అసలైతే ఇష్టం లేదు, కానీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నాను. ఇట్లా దేవుడు మా ఎడల, మా జీవిత ఎడల అనేక మేలులు చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఆ మెయిన్ 2 పాయింట్స్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు. నాకు మా అమ్మగారి గొంతు బాగలేక నాకు అవకాశం ఇస్తే చెప్పమని నేను చెప్పుకుంటున్నాను. నాకు మరి ఏదన్నా లోటుపాట్లు, వాతావరణం కొంచెం మనకు సహకరించాలి. అందరూ నాకు కొద్దిగా సహకరిస్తే దేవుడు ఇంతవరకు చేసిన మేలులకి మరి ఒకసారి మీ అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యొక్క చిన్న సాక్ష్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రభువా, మారని మార్పు చెందని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా యందు మీకున్న అద్భుతమైన శాశ్వతమైన నీ ప్రేమను బట్టి, మారని మార్పు చెందని నిష్కపటమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ ప్రేమను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి సమయంలో ప్రభా 1999 సంవత్సరం నుంచి మరి ప్రివ్యూనట్టుగా కుటుంబాన్ని నేను ఎరుగుదును. మస్తాన్ గారు కానీ, నారత్తమ్మ గారు కానీ, ఇచ్చిన 3 పిల్లలు ఆత్మారావు, కల్వరి, శ్రీగిరిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆ తదుపరి ఆత్మారావు కుటుంబంగా చేయబడ్డాడు. ప్రసన్న, తనకిచ్చిన 2 పిల్లలు. అలానే కల్వరి తన భర్త ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినా తనకి 2 పిల్లలు ఉన్నారు. శ్రీగిరి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఏది ఉద్దేశంతోటి మీరు ఇక్కడ తీసుకొచ్చారు జాగలముడి గ్రామానికి, స్కూల్కి, ఆ నీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి. మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభా, తానేమైతే ప్రభాదేవ చేయటానికి ఆశిస్తూ ఉందో ప్రభాదేవ, నీ యొక్క పని ప్రజల మధ్యలో, నీ యొక్క సంఘాల మధ్యలో, ఈ సంఘము ఆ సంఘం అని కాకుండా తను చేస్తూ వచ్చినట్టు నీ యొక్క తన వంతుగా తన సహాయమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంకనూ ప్రభదేవ తనను మీరు బలపరచండి. దయగల ప్రభదేవ, మాకు ఉద్యోగాలు ఇచ్చింది మేము సుఖపడి సంతోషముతో ఆనందముతో ఉండటానికి కాదు, ఆ ఉద్యోగము ద్వారా మేము అనేకులకు సేవ చేయాలని, క్రీస్తు యేసు ప్రభుని గురించి ప్రకటించాలని, మా వంతుగా మేము గుప్పిలు విప్పి ప్రభదేవ సహాయపడాలని తను చెప్పిన మాటల ద్వారా ప్రభు ఇక్కడున్న అందరితో మీరు మాట్లాడుతూ వస్తూ వచ్చారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తిరిగి సమయాన్ని మరొక్కసారి నీ చేతులుగా అప్పగించుకుంటున్నాము. ప్రభదేవ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. మరి కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ సమస్తమును నీ స్వాధీనములో మీరు ఉంచుకొని మీరు ప్రభ నడిపించగలిగిన దేవుడు నీకే స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే ప్రభ ఆకాశము నీది, భూమి నీది, అందున సమస్తము కూడా మీవే. ప్రభ దేనిని మేము ప్రభదేవ నీ చిత్తమునకు వ్యతిరేకంగా ఏమి అడగలేము, చెయ్యలేము కూడా. కాబట్టి అట్టి సార్వభౌమాధికారము కలిగిన నీ చేతులకే సమస్తాన్ని అప్పగించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభదేవ పాటలలో అలాగే నేను బిడ్డ చెప్పిన సాక్ష్యం విషయంలో సహాయపడుతూ వచ్చారు. ఇంకా రావాల్సిన వారందరి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతున్నదో ఆ ప్రాంతంలో ఉన్న వారందరితో కూడా మీరు మాట్లాడుతూ రండి. అదే సమయంలో చిన్నపిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిలో కొంచెం అల్లరి చేసే స్వభావం ఉంటుంది, అయినప్పటికీ వారిని మీ ఆధీనంలో మీరు ఎంచుకోనండి. పెద్దవారమైన మేము కూడా జాగ్రత్తగా ప్రేంగలెత్తని నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. వినగలిగే చెవి, గ్రహించగలిగిన యొక్క మనసును ప్రభు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొని వస్తుందిగా ప్రార్థిస్తూ, మరొకసారి నేను బలహీనుడను ప్రభు, ఎన్నో హద్దుబాట్లు కలిగిన వాడను ప్రభు, మానవ మాత్రుడను, శరీరములో ఉన్నాను. కాబట్టి నన్ను నీ ఆధీనంలో తెచ్చుకొనండి. కీర్తన 141 3వ చరణం ప్రకారం, అలాగనే ఇర్మియా 1:9-10 ప్రకారము, అలానే యెషయా 51:16 ప్రకారముగా, అలాగనే హెస్కేలు 2:1 ప్రకారముగా నా పక్షంగా నేను కోరుకుంటున్నాను.
ఇక్కడ చేరిన వారందరి పక్షముగా ద్వితోపదేశకాండం 32:2 కోరుకుంటున్నాను. వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం చిన్న పేట ఉంటుంది చూసుకోండి, చిన్న పేట. ప్రేమైన సంఘస్థులకు దీని కనెక్షన్ లేదా? హలో 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 ప్రైజ్ ది లార్డ్. హలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. ప్రేమైన చేరివచ్చిన శ్రేయోభిలాషులందరికీ, ఆహ్వానించబడిన వారికి, అలాగనే బంధువులకు, రక్త సంబంధులకు, సంఘస్థులకు, ఇరుగు పొరుగు వారందరికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ సమయంలో శ్రీగిరి చెప్తూ వచ్చిన విషయం కనుక, నేను ఇలా ఇల్లు కట్టుకున్నాను, నన్ను చూడండహో, మా ఇల్లు చూడండహో అని చెప్పటానికి నేను కూడికి పెట్టుకోలేదని తాను చెప్తూ వచ్చింది. కనుక ఆ మాట కనుగట్టినాక చాలా హర్షణీయంపదగినదే. అయితే ఈ దినాలలో నేను ఆశించుచున్నది ఏంటిదంటే, హంగులు ఆర్భాటాల కంటే, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి, హంగులు ఆర్భాటాల కంటే ఆత్మీయత అనేది చాలా వరకు క్రైస్తవ జీవిత యాత్రలో, సంఘాలలో రోజు రోజు క్రింది స్థాయికి దిగజారిపోతున్నది. హంగులు ఆర్భాటాలకు అధికమైనటువంటి యొక్క ధనము వెచ్చించబడటం జరుగుతున్నది. అధికమైన సమయమును కూడా కేటాయించబడుతూ ఉన్నది. అధికమైనటువంటి యొక్క ఇంకా అనేక రకాలుగా దాని కొరకే కేటాయించబడుతుంది. కానీ ఆత్మీయతకు వచ్చేసరికి చాలా కొద్దిగా మాత్రమే మనము దానికి సమయాన్ని ఇస్తున్నాం. దాని కొరకే మనము అనేక రకాలుగా వ్యయమును చెల్లిస్తున్నాం. కాబట్టి నేను శ్రీగిరి కొరకైనా కాదు, నేను చూస్తూ ఉన్నటువంటి యొక్క అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, నా కళ్ళతో నేను చూస్తున్నప్పుడు జరుగుతున్న విషయంలో నాకైతే చాలా హృదయంలో వేదన కలిగిన యొక్క బాధ కూడా ఉన్నది. అది నేను మీకు వ్యక్తపరుస్తుంటున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, హంగులు ఆర్భాటాలకు అయ్యే ఆ ఖర్చును నార్త్ ఈస్ట్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో మిషనరీస్ వందల కొలది ప్రజలు, దేవుని యొక్క మిషనరీస్ యవనస్తులు సమర్పించుకొని సేవ చేస్తున్నారు. వారికి ఆ హంగులు ఆర్భాటాలకు అయ్యే ఖర్చులో దాదాపు సగం మీరు పంపించినా చాలామంది మిషనరీస్ సంతోషముతోటి పరిచర్య చేయటానికి అవకాశం ఉంది. ఒక మిషనరీ చెప్తూ వచ్చిన మాట ఒక 6 నెలల కిందట నేను వింటూ వచ్చాను. అతను ఏమన్నాడంటే, ఆంధ్రాలో ఒక్కొక్క దేవుడి మందిరములో
వాళ్ళు పెట్టుకునే యొక్క మీటింగ్స్కు, ఆ మీటింగ్స్ యొక్క హంగులు ఆర్భాటాల కొరకు, ఆహార పదార్థాల కొరకు ఖర్చు పెట్టే ఆ డబ్బును దానిలో మాకు సొగము పంపించినా ఇక్కడ మేము ఉండేట్టుగా గ్రామాలలో నెల రోజులు వారికి మేము కనుక ఆహారం పెట్టవచ్చు అని అతను స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన అతను ఒక గొప్ప ఆఫీసర్. ఒకప్పుడు ఆ గొప్ప ఆఫీసర్ దేవుని ఆత్మచేత సంధించబడిన వాడై ఉద్యోగానికి రాజీనామా చేసి లక్షల రూపాయల ఉద్యోగమే కాదు, తాను త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా 5 స్టార్ హోటల్లో తన కంపెనీ తనగట్టిన యొక్క అకామిడేషన్ ఇస్తుంది. అంటే అంత లగ్జరీస్గా జీవించాడు. అతని యొక్క ఆ లగ్జరీస్ జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసుకొని, ఆ లక్షల రూపాయల ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని ఈరోజు నార్త్ ఇండియాలో దేవుని కొరకై సేవ చేస్తూ ఒక మిషనరీగా తాను ఉంటూ వస్తున్నాడు. అతడు చెప్పిన మాట అన్నమాట అది. ఒక్క కుటుంబం కొరకై ఆదివారం పూట ఆరాధన చేయటానికి కొరకై ఉదయమున 3 గంటలుగా బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ అక్కడికి చేరుకోవటానికి కొరకై 12 గంటలు అవుతుందంట మధ్యాహ్నం. అంటే ఎన్ని గంటలు పట్టిందో ఒకసారి ఆలోచించండి. అంటే కొండల గుండా లోయల గుండా కొండల గుండా వెళుతూ అనేకమైనటువంటి యొక్క భయంకరమైన పరిస్థితుల గురించి తట్టుకుంటూ వెళుతూ ఆ కుటుంబాన్ని పరిచర్య చేసి, కనుక దాదాపుగా 70-90 కిలోమీటర్ల దూరం ఉంటుందట. అది చేసుకొని అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని బలపరిచి మళ్ళీ వారానికి తిరిగి వస్తావాడు. అలాగా పరిచర్య చేసే అనేకులు ఉన్నారు నార్త్ ఇండియాలో. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నట్లయితే మీ డబ్బును బంగారానికి, హంగులకు, ఆర్భాటాలకు, అనేక రకరకాల గొప్పల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఖర్చు పెడుతూ ఉంటే క్రైస్తవులుగా మీకు చెబుతున్నాను నేను దయచేసి మీకున్నట్ని యొక్క ఆ ధనమును వారికి పంపించడానికి ప్రయత్నం చేయండి. అనేకమైన మిషనరీ సంస్థలు ఉన్నాయి. కాబట్టి పోయిన సంవత్సరం యొక్క దసరా హాలిడేస్కు మా జాగర్లమూడికి కనుక వారణాసి నుంచి ఒక బ్రదర్ వచ్చాడు, విజయ్ బ్రదర్ అని. అతడు కూడా ఒక ఉద్యోగస్తుడే, కనుక ఇంజనీరింగ్ చదివాడు. ఆడికెళ్ళి వారణాసిలో పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యలు చెప్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, నిజం జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర తెలంగాణలలో క్రైస్తవులు ఎంత సుఖభోగములు అనుభవిస్తున్నారంటే, కనుక వారి యొక్క పెళ్ళిళ్ళకు కానీ, వారికి ఫంక్షన్లకు కానీ లక్షల రూపాయలు కనుక ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నారు. నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటే నాకేం కుళ్ళు లేదు. కానీ నేను ఒకటి చెబుతున్నాను, కనుక దానిలో సగము డబ్బన్నా ఆ మిషనరీ సంస్థకు పంపించండి. అక్కడ ఉన్న అనేక మిషనరీస్ వారి జీవితంలో సంతోషముగా కొంత పరిచర్య చేయటానికి, అక్కడ ఉన్న పేదమాల మధ్యలో, చదువురాని వారి మధ్యలో, బట్టలు వేసుకోవడం చేతకాని పరిధుల మధ్యలో, కరెంట్ అంటే తెలియని ప్రాంతాల మధ్యలో ప్రేమైన వారి పరిచర్య జరిగిస్తున్నారు. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోమని. ఎందుకంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నువ్వు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఇప్పుడు చెప్తూ వచ్చిన శ్రీగిరి తన 14 సంవత్సరాలలో తన ఉద్యోగంలో వచ్చే శాలరీలో కనుక ఇప్పుడే నేను వింటూ వచ్చింది ఆ మాట శ్రీగిరి దగ్గర నుంచి. కనుక తన ఉద్యోగంలో ఆ డబ్బులో ఎంతోమందికి ఎన్నో సంఘాలు ఒక డినామినేషన్ అని కనుక ఇది లేకుండా తను పరిచర్య కొరకాయ పంపిస్తూ వచ్చిందని చెప్తుంది. అలాగా అందరూ కూడా ధనవంతులు చేయగలిగితే నార్త్ ఇండియా కాదు, ఇండియా మొత్తం క్రైస్తవ దేశంగా మారి తీరుతుంది. ఈరోజు మన జీవితంలో మనం ఇలా కూర్చోడానికి ఒక లైటింగ్లు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, జస్ట్ ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఉన్నది. మనం వింటూ వచ్చాను ఒక దైవజనుడి యొక్క సాక్ష్యం. సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాలో దాదాపుగా 20 కార్లు వెళ్ళాడంట. దాదాపుగా భయంకరమైన అరణ్యంలో కరెంటు లేదు, అక్కడ
సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. అతను చెప్తూ ఉన్న మాట వింటూ ఉంటే 10 నిమిషాలు చెప్తూ వచ్చాడు అతడు. ఆ సాక్ష్యం తెలుగు అతనే చెప్తూ వచ్చాడు. నాకు చాలా దుఃఖం వేసింది. వెళ్ళి అక్కడ పరిచయం జరిగిస్తూ ఉంటే అనుకున్నాడట, ఇక్కడ ఎలాగ ఎవరు కొడతారంటే 300 మంది కూడారంట అక్కడ ఆ అడవిలో. 300 మంది బట్టలు వేసుకోవడం సరిగా చేత కాదు వారికి. ఇలాగ మనలాగా కూర్చోడానికి కొరకాయ చక్కగట్టిన యొక్క కుర్చీలు లేవు, లైటింగ్లు లేవు. ఎలా చేశారంటే చెప్తున్నాడు, కార్లు అన్నట్ట చుట్టూ పెట్టేశారట. కార్లను 20 కార్లు చుట్టూ పెట్టేసి కనుక జనరేటర్ ఆన్ చేశారట. కార్లన్నీ లైట్లు వెలుగుతున్నాయంట. ఆ కారు లైటింగ్లో ఆ యొక్క జనరేటర్ యొక్క దాని సహాయం చేత సౌండ్ సిస్టమ్ పెట్టారట. అక్కడ ఉన్న 300 మందికి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చారట. సంఘమా, క్రైస్తవ సంఘమా, ఈరోజు ఎంత సుఖభోగాల కొరకాయ, హంగులు ఆర్భాటాల కొరకాయ తగలబెడుతున్నారు. డబ్బు నాశనం చేస్తున్నాం మన డబ్బుని. దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టండి, నీ క్రియలు నీతో పాటు వస్తాయి. ప్రకటన 14:13 ప్రకారముగా వారి క్రియలు వారి వెంట వెళ్ళండి. మన డబ్బు మన సుఖభోగాల కొరకే కాదు, నీకున్నట్టు నీ యొక్క వాటి కొరకే కొంత ఖర్చు పెట్టుకో కాదని నేను అంటలేదు. అలాగా ప్రపంచం యావత్తు అక్కడ దానికి మన భారతదేశంలో ఉన్న మిషనరీస్ కొరకై, పరిచర్య కొరకై పంపించండి. ఎందుకంటే నేను పంపిస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. కనుక గొప్ప శ్రీగిరి చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే తెలిసింది. కనుక నేను కూడా పంపిస్తూ ఉంటాను. మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్లలో నుండి కొంత భాగం నేను పంపిస్తూ ఉంటాను. కనుక నా జీవితంలో నా యొక్క ధన్యతది, దేవుడు నాకు ఇచ్చినట్టు నీ యొక్క భాగ్యం అది. ఇక్కడ కూడా టీచర్స్గా కానీ ఇంకా ఎవరైనా డబ్బులు సంపాదించుకొని ఏ విధంగా సరే దానిలో కొంత తీసుకొని ఆ మిషనరీ సంస్థకు పంపించండి. మన దేశము క్రైస్తవ దేశంగా మార్చబడే వరకు అనేక మిషనరీస్ వారి జీవితములలో సంతోషంగా సేవ చేసేదాని కొరకు వారు ఆ చీకటిలోనే, ఆ చిన్న భయంకరమైన కుటీరాలలోనే వారు జీవిస్తూ సేవ చేస్తున్నారు అక్కడ. సంఘమా, దయచేసి, ఎందుకంటే శ్రీగిరి చెప్పింది కాబట్టి ఆ మాట నన్ను తాగుతూ వచ్చింది, అందుకు నేను చెప్తూ వచ్చాను మీకు కూడా. దయచేసి ప్రేమతో చెప్తున్నాను. 100 రూపాయలు సంపాదించారా, 100 రూపాయలలో కనీసం కరిగట్టిన 10 రూపాయలు తీయండి. 10 రూపాయలు తీసి వారు పంపించండి. మన తోటి భారతీయులు 143 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 143 కోట్ల మంది ప్రజల విషయంలో నీ వంతుగా ధన రూపంలో నువ్వేమి చేయగలవో చేయడానికి ప్రయత్నం చేయి. క్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్న దినాలలో ఉన్నాం. ఏ క్షణమైన ప్రకటన 6 మొదటి 2 వచనాల ప్రకారముగా తెల్లని గుర్రమ మీద ఉన్న ఆ క్రీస్తు విరోధి ప్రత్యక్షము కావటానికి కొరకై రెడీగా ఉన్నది ప్రపంచం. కాబట్టి మన జీవిత యాత్రలో ఏదో పగటి కలలు కానీ 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి ప్లాన్లు వేసినట్టే నిజ క్రైస్తవుడిగా నీకు చెప్తున్నాను నేను. అంత టైం లేదు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి ప్లాన్లు వేయవద్దు. ఆయన రాకడి దినాలలో ఉన్నాం. దేవుడి కొరకై నువ్వు ఏమి చేయగలవో, ప్రార్థన చేయగలవో, గుప్పిలు విప్పగలవో, గృహాలు దర్శించగలవో, అనేక దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పగలవో, కనుక శ్రీగిరిలాగా పరిచర్య సేవ చేయగలవో చేయి. ఏ కాడికి తింటము, కూర్చోవటం, కనుక ఒళ్ళు పెంచుకోవటం, డబ్బులు కనుక సంపాదించుకోవటం, ఈ సంవత్సరం 1,00,000 అయితే రేపు 2 సంవత్సరం 2 లక్షలు, కనుక 3 లక్షలు సంపాదించుకోవడం కాదు, సంపాదిస్తున్న ధనమును ఏ రూపమున ఖర్చు పెడుతున్నావు రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. సుమా, గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి. ఆ రోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. నేను నీకు ఇచ్చాను ధనము, నేను నీకు ఇచ్చాను ఆరోగ్యం, నీకు ఇచ్చాను ఉద్యోగం, నీకు ఇచ్చాను తెలివితేటలు, టాలెంట్ ఇచ్చాను, నువ్వేం చేశావు? క్వశ్చన్కి ఆన్సర్ కనుక ఏమన్నా ఉంటుందా లేదా? ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ యొక్క గృహ ప్రతిష్ఠ సందర్భముగా, గృహ కొడికి సందర్భముగా మీకు మొట్టమొదటిగానే హెచ్చరికతో, సవాలుతోటి మీకు వేస్తూ, మీతో ప్రశ్నిస్తూ, మీతో సంధిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం,
దేవునిగా బతుకుదాం. ఆ విధముగా దేవుని కొరకై ఎంతోమంది వారి ప్రాణాలను త్యాగం చేస్తుంటున్నారు, వారి ఉద్యోగాలను త్యాగం చేసుకుంటున్నారు, వారి కుటుంబాలను త్యాగం చేసుకొని దేవుని సేవ కొరకై వెళ్ళిపోతున్నారు. వారి కొరకై మనం ఎంకరేజ్ చేద్దాం, వారి కొరకై ప్రార్థన చేద్దాం. సహాయం చేయగలిగితే గుప్పులతోటి సహాయం చేయి. ఈరోజే నేను కొంత పంపించాను అమౌంట్ ఒకరికి చేతికిచ్చి, కనుక పంపించమని చెప్పి, కనుక నా జీవితంలో నేను గొప్పలు చెప్పట్లేదు, శ్రీగిరి కూడా గొప్ప కోసం చెప్పడం కాదు, కనుక నశించిపోయే ఆత్మల లక్షల కొలది కోట్ల కొలది పడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. వారి కొరకాయ నీ సహాయం ఏంటిది? నీ వంతుగా నువ్వు చేయగలిగిన నీ యొక్క పనేంటిదో దేవుడు నీతో కర్తవ్యం మాట్లాడుతున్నాడు. చుట్టూ మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు. ఎన్నుండేట? కోట్ల కొలది మందలో చేరని గొర్రెలు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఏ కాడికి లగ్జరీ జీవితం, ఏ కాడికి సుఖ సంతోషాల కొరకై తప్పిస్తున్నారు ఈరోజు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఎలాగ బతుకుదామని చూస్తున్నారు ఈరోజు. క్రైస్తవత్వం దరిద్రమైపోయింది. క్రైస్తవత్వం ఈరోజు లవోదిక సంఘం యొక్క దౌర్భాగ్య స్థితి ఏదో అదే స్థితి ఈరోజు. అందుకని అంటున్నాడు దేవుడు, దిక్కుమాలిన వాడెవరా నీవు, దరిద్రుడు వరా నువ్వు దిగంబరివరా, నీవు గుడ్డివాడవరా అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. జస్ట్ షో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా క్రైస్తవత్వం. షో మెయింటైన్ చేసే క్రైస్తవం అయిపోయింది ఈరోజు. అందుకని దేవుడు మాట్లాడు, దిక్కుమాలినాడా, ఒరే దరిద్రుడా, గుడ్డాడా, ఏంటిరా నువ్వు ఎవడవని, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావా, ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావా, నాకేమి తక్కువ కాదనుకుంటున్నావా? లవోదిక సంఘం యొక్క స్థితిలో ఈరోజు ప్రపంచ సంఘము ఉన్నది. ఈరోజు జాగర్ల మూడిలో ఉన్నట్టు నీ యొక్క కరిమెలలో కూడా అలాగనే ఉన్నాం. సంఘమా ఎలాగున్నాం మనం? బైబిల్ పట్టుకొని రావడం కాదు, ఇక్కడ నిలబడి పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పడం కాదు, బ్రతుకుల జీవితాన్ని చూపించాలి. బ్రతుకుల జీవితంలో అదే క్రైస్తవత్వం. క్రైస్తవత్వం అంటే అదే. యేసు ప్రభు జీవితంలో చూపించాడు. ఈ లోకంలో ఆయన ఏమైపోయాడు మనకు తెలుసు. మార్కు వార్తలో 10:45 మనుష్య కుమారుడు పరిచారమ చేయించుకోవడానికి రాలేదు, పరిచారమ చేయటానికి ప్లస్ అనేకులకు క్రయధనముగా ప్రాణమును ఆయన పరిచర్య చేయించుకోవటానికి రాలే, డబ్బు సంపాదించుకోవడానికి రాలే, మేడమిద్దెల గారి సంపాదించుకోవడానికి రాలే, వెండి బంగారం సంపాదించుకోవడానికి రాలే. ఆయన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. క్రైస్తవ సంఘమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలముగా మన జీవితంలో కనుక ఆయన రానయ్యున్నాడు కనుక ఈ శేషించిన ఈ కొద్ది జీవితములైనా దేవుని కొరకే బ్రతకటానికి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కాదు మనం సంపాదించాల్సిన ధనం. ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చదువుతారా వచనం? అది ఎన్నో వచనం? 19వ వచనం చదవనా? భూమి మీద మీ కొరకు ఏందంట? సేమ్ దీనికి ఆపోజిట్గా లేదా క్రైస్తవ లోకం ఇది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగము 5, 6, 7 అధ్యాయాలకు పూర్తిగా భిన్నము లేదా ఈరోజు క్రైస్తవ సంఘం సేవకులు, విశ్వాసులు? భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును. నేను అడుగుతున్నాను, లక్షలు సంపాదించిన నీ జీవితంలో, 100 సవర్లు సంపాదించిన నీ జీవితంలో, ఎకరాలు సంపాదించిన నీ జీవితంలో,
ప్లాట్లు కొన్న నీ జీవితంలో, బిల్డింగులు కట్టిన జీవితంలో పరలోకములో ఏమన్నా పైసా సంపాదించావని అడుగుతున్నాను. పరలోకములో ఏమైనా కూర్చావని అడుగుతున్నాను నేను. పరలోకములో కూర్చోకపోతే ఈ లోకములో నీకంటే దరిద్రుడు ఎవడు ఉండడు. లోకములో కనుక నువ్వు ఎంత సమకూర్చుకున్నా అది పెంటతో అన్నాడు పౌలు. అన్నాడు, నాకు ఏమేమి లాభకరముగా ఉన్నవో అవన్నీ క్రీస్తు నిమిత్తం పెంటగా, ఆ పెంట మనం ఏం చేస్తున్నాం, బ్యాంకులో దాచిపెట్టుకొని, బీరువాళ్ళలో దాచిపెట్టి, కరిగా చీరలో దాచిపెట్టి, కరిగా లాకర్లో దాచిపెట్టి ఏం చేస్తున్నాం, వాళ్ళు పెంట అన్నారు, మనమే దాన్ని ఏం చేస్తున్నామో వాటేసుకుంటున్నాం. ఆనాడు క్రైస్తవత్వానికి ఈనాడు క్రైస్తవత్వానికి తేడా అదే. పరలోకములో ధనము కూర్చుకో. ఎస్, ప్రియులు వారి జీవితములో పరలోకములో ధనమును కూర్చుకోవటానికి కొరకాయ వారి జీవితములలో వారు ఏమైపోతూ వచ్చారు, కరిగిపోతూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ధనవంతులు ఉన్నారు, కానీ క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 1:1 నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ధనమును కూర్చుకున్నవాడు ఒకడు కూడా, దేవుని సేవించిన వాడు కోటీశ్వరుడు ఎవడు లేడు. ఉన్న ఆస్తిని కూడా వారు ఏం చేశారు, బర్నబా ఏం చేశాడు, తనకున్న ఆస్తిని మొత్తం తీసుకొచ్చి అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద అలా పెట్టమని నేను చెప్పట్లా, దానిలో కొంతనే దేవుని కొరకే వాడుతున్నావని అడుగుతున్నాను నేను. ప్రశ్న అది. పరలోకంలో ఏమైనా సంపాదించుకుంటున్నావని అడుగుతున్నాను నేను. అదే ప్రశ్న. పరలోకంలో సంపాదించుకోకుండా లోకములో వాటేసుకుంటే చివరికి అది నిన్ను నాశనం చేస్తుంది. పరలోకంలో దిక్కుమాలిన వాడవైపోతాం. జ్ఞాపకం చేసుకొని సంఘమా, నేను ఇవన్నీ చెప్పేవాడిని కాదు. మా శ్రీగిరి మా మాట చెప్పింది కాబట్టి కనుక ఆవేశంతో భారంతో చెప్పాల్సి వస్తుంది. కనుక అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడు, ఉపాధిని ఎందుకు ఇచ్చాడు? ప్రశ్న. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. ప్రతిదానికి ఆన్సర్ ఉందండి బైబిల్లో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. పదిహేడవ వచనం చదువుదామా అందరం? 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడవయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏమాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగునా? జీవనోపాధిని నీకు ఇచ్చాడు దేవుడు. జీవనోపాధి ఇచ్చింది దేవుడు. లక్షల కోట్లు సంపాదించుకొని వెనక బ్యాంకులు వేసుకోవడానికి కూడా కాదు. ఇక రాయబడిన మాట స్పష్టంగా అన్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడవయుండి తన సహోదరునికి లేమి కలిగి ఉండని చూచియు అతని వల్ల ఏమాత్రమును కనికరమును. ఎస్, నార్త్ ఇండియాలో ఎంతమంది సహోదరులు తినటానికి తిండి లేక ప్రతి క్షణం యేసు ప్రభు నమ్ముకొని భయంకరమైన అనేక యొక్క మత ఛాందస్యవాదుల యొక్క చేతులు చిక్కుకొని అరెస్ట్ అయి ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆ వారణాసి బ్రదర్ మెసేజ్ పంపిస్తుంటాడు అక్కడి నుంచి, అన్న పలాని వాళ్ళు ఇట్లా ఉన్నారు, అరెస్ట్ చేశారు, పలాని వాళ్ళు అరెస్ట్ చేశారు, పలాని వారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని బెయిల్తోటి బయటికి తీసుకురావాలంటే లాయర్లు మాట్లాడాలి. లాయర్లు మాట్లాడి అప్లై చేసుకోవాలి, కోర్టుకి అప్లై చేసుకోవాలి. ఎంత అవుద్ది ఖర్చు అంటే ఒక సేవకుడిని జైలులో నుంచి బయటికి తీసుకురావడానికి కొరకాయ కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదేది అన్అఫిషియల్గా గుర్తుపెట్టుకోండి. ఒక బంధించబడి చెరసాలలో ఉన్న ఆ సేవకుని బయటికి తీసుకురావడానికి కొరకే కొన్ని వేలు ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వారి పోషణ కొరకు, వారి పరిచర్య కొరకు ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? కేవలం దేవుడి మీదనే వారు ఆధారపడ్డారు, దేని వైపు చూస్తున్నారు, దేవుడే వారి ప్రతి అవసరత. ఒక మిషనరీ చెప్తాడు, 2 తెలంగాణ రాష్ట్రముల కంటే తమిళనాడు నుంచి మిషనరీ సంస్థకు వచ్చే యొక్క డబ్బట చాలా ఎక్కువ వస్తట. ఒక్క తమిళనాడు నుంచి
ఒకరిని గురించి చెప్తాడు ఒక సహోదరుడు, ఆ మిషనరీ. తమిళనాడులో ఒక ముసలావిడ కోళ్ళు పెంచి ఆ కోళ్ళ ద్వారా వచ్చిన ఆదాయమును, ఇదిగో ఈ కోడి కనుక మణిపూర్కి, ఈ కోడి మిజోరాంకు, ఈ కోడి అస్సాంకు, ఈ కోడి మేఘాలయకని పెంచి ఆ విధంగా ఆ డబ్బులు వస్తే డబ్బులు ఏం చేస్తుందంటే ముసలామే సిగ్గుపడతాము మనం. కనుక తమిళనాడులో ఒక ముసలాన్ని సాగుపోయామేమి చేస్తున్న సేవను గురించి ఆ సేవకుడు చెప్తున్నాడు. ఆ విధంగా పెంచుద్దంట కోడిలని. ఆ అమ్మిన తర్వాత ఆ డబ్బులను ఆ మిషనరీ సంస్థకు ఆ స్టేట్కి పంపిస్తుంట ఆమె. విన్నప్పుడు నాకు సిగ్గేసింది, ముందల నాకు సిగ్గేసింది. ఇక్కడ కూర్చొని డబ్బులతోటి తాగి తందనాలాడుతూ పేకాటలాడుతూ కనుక ఒళ్ళు తెలియక పొరలాడుతున్న క్రైస్తవమా, సిగ్గు తెచ్చుకోండి. క్రైస్తవమా, సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు మన జీవిత యాత్రలో ఎంతగా దేవుని యొక్క నామానికి అపకీర్తిని తీసుకొస్తున్నాం. మనం అపకీర్తిని తీసుకొస్తున్నాం. చాలు ఇంతవరకు చేసిన అపకీర్తి. ఇక నుంచైనా మన జీవితాలను జాగ్రత్త పరుచుకుందాం. పరలోక రాజ్యములో ధనమును సమకూర్చుకోవడానికి కొరకై నువ్వు చేయగలిగితే ఏ విధముగా దేవుని కొరకే పరిచర్య చేయగలవో చేయటానికి ప్రయాసపడు. రేపు కనుక నువ్వు ప్రయాసపడాలన్న టైం ఉండదు. ప్రయాసపడాలన్నా నీ చేతులు సహకరించవు. ప్రయాసపడాలన్నా నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ప్రయాసపడాలన్నా నీ కాళ్ళు ముందుకు నడవకపోవచ్చు. కాబట్టి కళ్ళు ఉండగానే, శరీరములో అన్ని అవయవాలు పనిచేస్తుండగానే, 4 డబ్బులు నీ జీవితంలో సమకూర్చబడుతుండగానే దేవుని కొరకాయ, దేవుని పని కొరకాయ కనుక మాకేమని నేను చెప్పట్లా, నార్త్ ఇండియా మిషనరీ కొరకు పంపించండి. కనుక అలాగా నేను చెప్పాను ఈరోజు ఒక బ్రదర్కి, కనుక తీసుకొని పోయి పలానా బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్కి కనుక గూగుల్ పే చేయమని. నా దగ్గర గూగుల్ పే నీకు ఫోన్పే లేవు, నేను పెట్టుకోదలుచుకోలేదు వాటిని. కనుక అలాగా ఇచ్చి పంపించాను ఈరోజు. ప్రియమైన సంఘమా, మన వంతుగా మనం కూడా ప్రయత్నం చేయండి. ఈ మాటలు వింటున్న తర్వాత కొంచెం రోషం తెచ్చుకోండి. క్రైస్తవులు కొంచెం రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని, రోజుకి కరెక్ట్గా వారానికి కనుక నువ్వు ఎంతగా ఇవ్వగలుగుతావో ఇవ్వటానికి ప్రయత్నించాయి. ఆ విధముగా మిషనరీలను అటు ఉన్నట్టుగా అనేకులను క్రీస్తు కొరగా సంపాదించడానికి కొరకాయ నీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించి మన భాగంలోకి వెళ్దాం. ఎంత అయ్యో? ఓకే, 8:40 నేను 9:30 ముగిచ్చేస్తాను. రండి, 2 వచనాలు చదువుదాం. 2 భాగాలుగా నేను వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది కీర్తనల గ్రంథం, మనకందరూ తెలిసిన వచనమే, 127వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. మా శ్రీగిరం ఇంకా దేవుని కొరకు సహాయం చేయాలని నేను ఆశిస్తుంటున్నాను. కనుక తను కూడా తన టీచర్స్ను ఎంకరేజ్ చేసి, క్రైస్తవ సిస్టర్ యొక్క టీచర్స్ను ఎంకరేజ్ చేస్తే మంచిదని నేను ఆశిస్తుంటున్నాను. 127వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. ద్వితీయోపదేశకాండముల గ్రంథం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండముల గ్రంథము 8వ అధ్యాయం. జస్ట్ 2 మాటలు జ్ఞాపకం చేసుకుని మనం అసలు భాగానికి వెళ్దాం. రండి, 12వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8:12. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా చాలు. సో అక్కడ కీర్తనాకాడేమన్నా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నాడు. ఇక్కడ అన్నాడు మోషే భక్తుడు ఏమన్నాడంటే, ఆ ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రవేశించిన తర్వాత కనానుకు మంచి ఇండ్లు కట్టించుకొని దాన్ని ఏం చేయండి, వాటిలో నివసించండి. కానీ పై వచనం కింద వచనమే చాలా డేంజర్. చదువుతున్నాను చూడండి, 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరిచి కడుపారా.
నేను ఇప్పుడుదా చెప్పింది అదే. క్రైస్తవ లోకం ప్రతి ఆదివారం చికెన్ లేకపోతే, దున్నకూర లేకపోతే, మటన్ లేకపోతే దిగదు. నెలకు ఒక రోజు పెట్టుకొని మిగతా 4 రోజుల డబ్బులు, ఆ 4 ఆదివారం డబ్బులు అటు పంపించండి. చచ్చిపోం మనం. ఆ డబ్బులను కరిగా అడు పంపించండి. ఇక రాయబడిన మాట, కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినప్పుడు నీ మనస్సు, ఎంత తీవ్రమైన మాట మాట్లాడుచోండి, ఏందంట, మదం పట్టుద్దేమో, జాగ్రత్త. నీ మనసు మధించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను. ఈరోజు క్రైస్తవత్వం దేవుడిని మర్చిపోతుంది, దేవుడి మందిరాన్ని మర్చిపోతుంది, వార కుడుకలు మర్చిపోతుంది, ఆదివారం మర్చిపోతూ ఉంది. ఎగరటానికి, పేగట్టానికి, తాగట్టానికి, రకరకాలటానికి టైం ఉన్నది. దేవుడిని మందిరాన్ని మర్చిపోతున్నది, దేవుని మర్చిపోతూ ఉన్నది ఈరోజు. ఎందుకంటే కడుపారా తిని, మంచి ఇండ్లు కట్టించుకొని కడుపారా తిని నీ జీవితంలో దేవుడిని మర్చిపోతావేమో, నీ మనసు మధించిపోతుందేమో, జాగ్రత్త అని చెప్పాడు. సంఘమా, చేరి వచ్చిన ప్రియమైన కుటుంబమా, రక్త సంబంధులారా, బంధువులారా, సో దేవుడు మనలను మంచిగానే ఉండాలని కోరుకున్నాడు. కానీ మంచిగా ఉండే కొలది భక్తి తగ్గిపోతూ ఉంది. నేను అదే చెప్తా. మా జాగర్లముడి కర్మేలలో నేను 99లో ఇక్కడికి వచ్చాను, జాగర్లమూడికి. 99లో వచ్చినప్పుడు జాగర్లమూడి నుంచి చెమటారిపాలెం దాకా నడిచేవాళ్ళు మా వాళ్ళు సువార్త కొరకు. ఇప్పుడు బళ్ళు పెట్టినా కూడా ఏం చేయట్లేదు. 2 బళ్ళు, ఒక టాటా మ్యాజిక్, కానీ గట్టిగా ఆటో ఒకటి ముట్టి పెట్టినా కూడా, రమ్మని కొట్టినా కూడా ఏం చేయట్లేదు. కారణం ఏంటిది? మనసు ఏమైంది? మదించింది. కారణం ఏంది? కడుపారా తిని మనసు మదించి దేవుడిని ఏం చేస్తున్నాం? మనము పక్కన పడేస్తున్నాం. ఇంటికి 2 బళ్ళు ఉన్నాయి, కదిలి రామనం పని కొరకాయ, పచ్చరుకు రామనం. ఒకప్పుడు నడిచి వెళ్ళాం, ఈరోజు నడవటానికి కలిగి లేకపోయినా కానీ మన జీవితంలో బళ్ళిచ్చాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు పైన ఆకాశం వైపు చూడొద్దు, వాక్యం వినండి. తడిస్తే చచ్చిపోం, అంతేనా? ఎజ్రా గ్రంథం చూపించారమంటారు నీకు. వారు వర్షములో ఏం చేస్తూ వచ్చారంట? మనం కూడా తడుద్దాం ఈరోజు. వెంకాయ మాకు ఏం మాట్లాడట్లా. వారు వర్షములో, భయంకరమైన వర్షములో తడుచుచు అని రాయబడింది. సో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడంలే, కనుక మేము తడిపిస్తే మరి సచ్చిందాక ఏం చేస్తారు? ఉదయ భాస్కర్ అన్న మమ్మల్ని అందరూ ఏం చేశాడు? నిలబెట్టాడు అంటాడు. సరే, సాధ్యమైనంతకు ఇంట్లో పోవచ్చు, కనుక దాని కింద పోవచ్చు, ఇటు పోవచ్చు, కనుక మీకేం పర్వాలేదు. సరే వెళ్దాం. కనుక దేవుడు ఒకరికి ఆ విధముగా మంచి ఇళ్ళు కట్టించుకోవడానికి కొరక ఏం చేశాడట? ఇక 18వ వచనం కూడా చదువుతున్నాను, చివరి భాగం. మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగు చేసినవాడు. సో ఇల్లు కట్టుకోవటానికి, కనుక శ్రీగిరి కూడా తన జీవితంలో సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి అనేకుల కొరకై కనుక తనకేం చేశాడు? సామర్థ్యమును ఇచ్చాడు. సామర్థ్యం అందరికి ఇస్తున్నాడు. ఎంతమంది దానిని వాడుతున్నారు? మీరు ఏమి కందరపడకుండా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి, భయపడేవాళ్ళు అటుకు వెళ్ళిపోండి. మీరే అటు ఇటు చూడొద్దు, పైకంటే వెళ్ళిపోండి, లేకపోతే పైకంటే వెళ్ళిపోండి. కనుక ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు, పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్ళొచ్చు. భయంగా ఉన్నాళ్ళే చెప్పంటున్నా, భయంగా ఉన్నాళ్ళు మీరేం మాట్లాడొద్దు. వాక్యం వింటానే వెళ్దాం. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి. సరే, మీకు భాగ్యమును సంపాదించుటకై మీకు సామర్థ్యమును ఏం చేశాడు? కలుగచేశాడు. సో శ్రీగిరికి కానీ, కనిగట్టగా నారత్తమ్మ గారికి కానీ, అటు ఆత్మారావు కానీ, ఇటు కలవరికి కానీ, వారి కుటుంబ యాత్ర జీవితంలో వారికి సామర్థ్యమును కలుగ చేసి వారి కుటుంబాలు కట్టుకోవటానికి, వారి భాగ్యమును సంపాదించుకోవడానికి ఆయన శక్తినిచ్చాడు. కాబట్టి ఆయనకు ఏం చేయండి? శ్రీగిరే కాదు, కుటుంబం అంతా చేరి వచ్చిన మనమందరం ఏం చేద్దాము? కృతజ్ఞులమై ఆయన కొరకు ఏం చేద్దాం?
జీవించడానికి కొరకై కృతజ్ఞులమై ఆయన కొరకై బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. జస్ట్ రెండో భాగానికి వెళ్ళిపోతున్నాను నేను. మీరేం తొందరపడద్దు, నేను ముగిచ్చేస్తాను. వర్షం వస్తుంది కాబట్టి నేను కూడా తొందరపడుతున్నాను మీకోసమే. కనుక రండి, ఒక మాట చదువుకొని 5 తలంపులు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 119వ అధ్యాయం, కీర్తన 119వ అధ్యాయం, 119వ అధ్యాయము వచనం 94వ వచనం. 94. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. చాలంతే. నేను రెండో భాగానికి వస్తాను. మొదటిది, దేవుడు గృహాన్ని ఇచ్చాడు, గృహం కట్టుకోవడానికి కొరకాయ భాగ్యమును సంపాదించుకో సామర్థ్యాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దానిని బట్టి కృతజ్ఞులై దేవుడి కొరకే వారు జీవించడానికి కొరకే వారే కాదు, ఇక్కడ చేరొచ్చిన మనమును కూడా మన జీవితంలో ముందుకెళ్ళాలని దేవుని వాక్య ప్రకారముగా మనం హెచ్చరించబడుతూ ముందుకు వెళుతుంటున్నాం. రెండో భాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గృహములోకి ప్రవేశించిన తర్వాత జాగ్రత్త గమనించాలి. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పని 94వ వచనములో, నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. ఇప్పుడు ప్రశ్న, ఇల్లిచ్చాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ఇంట్లోకి వెళ్ళటానికి కొరకు తర్వాత కనుక ప్రవేశిస్తారు. అయితే ఇంటిలోకి వెళ్ళిన తర్వాత చేయవలసిన పనిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. నీ ఉపదేశములను నేను, సో ఇంటి వారికి ప్రాముఖ్యంగా నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. క్రొత్త గృహాన్ని ఇచ్చాడు, కట్టుకోవడానికి సామర్థ్యాన్ని, శక్తినిచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఏం వెదకండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏం వెదకమంటున్నాడు? ఆయన ఉపదేశమును. ఎస్, ఆయన ఉపదేశం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం వరకు ఆయన ఉపదేశం ఇదంతా. అయితే ఈ దినాన్న మన జీవితంలో మనము ఏమి వెతుకుచున్నాం? నేను ముగ్గురిని జ్ఞాపకం చేస్తా షార్ట్కట్గా. మొదటిది కరిగా ఆదికాండం 37వ అధ్యాయములో తన తండ్రి అయినట్టుగా యాకోబు యోసేపుకు కనుక మీ అన్నల దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చిరాను అన్నాడు. కనుక వెళ్ళాడు. బయలుదేరేసరికి అక్కడ అన్నలు లేరు. అన్నలు లేనప్పుడు అక్కడ యోసేపు ఒక పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు అంటున్నారు, నీవు ఏమీ వెతుకుతున్నావు? ఎవరిని నీవు వెతుకుతున్నావు? యోసేపు వెతుకుతుంది ఎవరినో తెలుసా? తన అన్నలను వెతుకుతున్నాడు. ఎందుకు? తన తండ్రి ఆజ్ఞాపించి పంపించాడు, తీసుకెళ్ళి అన్నం ఇవ్వరాని. ప్రియమైన సంఘమా, తన అన్నల క్షేమం కొరకాయ, తన అన్నల యొక్క ఆకలి కొరకాయ, తన అన్నలకు ఆహారం ఇవ్వటానికి కొరకాయ ఆసక్తితో వెతుకుతూ ఉన్నాడు. వెతికితే కనబడితేగా లేరు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి చెప్పాడు, మీ అన్నలు ఇలాగ అనుకుంటుంటే నేను విన్నాను అని చెబితే మళ్ళీ అక్కడి నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ ఇచ్చి వారికి ఏం చేశాడు? ఆహారమునిచ్చాడు. అంటే మొదటిది, యోసేపు తన అన్నల క్షేమము కొరకాయ, ఆ అన్నల యొక్క ఆహారము పెట్టడానికి కొరకాయ, వారిని తృప్తిపరచడానికి కొరకాయ యోసేపు తన అన్నలను ఏం చేస్తున్నాడు? వెతుకుతూ వెళుతున్నాడు. నీవు ఎలాగ వెతుకుతున్నావు? దేనికి వెతుకుతున్నావు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కనుక రెండవ భాగానికి వెళ్తున్నాను. ఇటు వివరించుకుంటూ పోతే టైం అవుతుంది. రెండవ భాగానికి వెళ్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయములో కీషు కుమారునికి సౌలుని గురించి రాయబడుతున్న మాట. కీషు అంటున్నాడు తన కుమారునికి సౌలు చోతి, అయ్యా గాడిదలు తప్పిపోయినరా, గాడిదలు వెదకడానికి ఏం చేయండి మీరు వెళ్ళమని చెప్తున్నాడు. ఇప్పుడు కీషు కుమారుడైన సౌలు దేనిని వెతకడానికి బయలుదేరాడు? యోసేపు దేనికి బయలుదేరాడు? తన అన్నల యొక్క క్షేమం కొరకే బయలుదేరాడు ఎదగటానికి. రెండవదిగా సౌలు దేనికి బయలుదేరాడు? తప్పిపోయిన గాడిదలను వెతకడానికి బయలుదేరాడు. తప్పిపోయిన గాడిదలు వెతకడానికి బయలుదేరితే తనకేమొచ్చింది? రాజు యొక్క పట్టాభిషేకము తన మీదకు వచ్చింది.
గాడిదలు వెతకడానికి పోయిన అతనికేమన్నా రాజ్యం మీద రాజుగా అభిషేకించబడితే కనుక అన్నల క్షేమం కొరకు వెతకడానికి పోయిన యోసేపుకి ఏం దొరికింది? గుంట, దెబ్బలు, అవమానం, నిందలు కనబడుతూ వచ్చాయి. మీకు ఒకటే చెప్పా, కనుక మీరు వెళ్ళిపోవాలని కూడా వెళ్ళిపోండి, మీరేం మాట్లాడద్దు. అది వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి, లేదా కిందకి వెళ్ళిపోండి, అది కనుక వెళ్ళిపోండి. ఇంట్లో పోండి, ఇంట్లో పోమన్నాను కదా. పైకి పోండి, లేకపోతే పైకి వెళ్ళిపోండి, అందరు పైకి వెళ్ళిపోండి.